కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వస్యతను నా నోటితో తెలియజేసెదను. కృపాసత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వస్యతను స్థిరపరచుకొందువనియు నేననుకొనుచున్నాను. నేను ఏర్పరచుకునిన వానితో నిబంధన చేసియున్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదనని చెప్పిన నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసియున్నాను. యెహోవా, ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. యెహోవా, సైన్యముల కధిపతియగు దేవా, యెహోవా, నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వస్యత చేత నీవు ఆవరింపబడియున్నావు. సముద్రపు పొంగు నడచువాడువు నీవే. దాని తరంగములు లేచునప్పుడు నీవు వాటిని అణచివేయుచున్నావు. చంపబడిన దానితో సమానముగా నీవు రహాబును ఐగుప్తును నిలిపివేసితివి. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు, హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి. పరాక్రము గల బాహువు నీకు కలదు. నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. వారి బలమునకు అతియాస్పదము నీవే. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. మా కేడము యెహోవా వశము. మా రాజు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునివాడు. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చియుంటివి. నేను ఒక శూరునికి సహాయము చేసియున్నాను. ప్రజలలో నుండి ఏర్పరచబడిన యొకన్ని నేను హెచ్చించియున్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను. నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించియున్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైయుండును. నా బాహుబలము అతన్ని బలపర్చును. ఏ శత్రువును అతని మీద జయమునొందడు. దోషకారులు అతన్ని బాధపరచరు. అతని ఎడల నిలువకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను. అతని మీద పగబట్టు వారిని మొత్తెదను. నా విశ్వస్యతయు నా కృపయు అతనికి తోడై ఉండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రము మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను. నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయ విధులనాచరింపని ఎడల
వారు నా కట్టడలను అపవిత్రపరచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించెదను. కాని నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయును. అబద్ధీకుడనై నా విశ్వాస్యతను విడువను. నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడున్నంతకాలము అది నిల్చుననియు మింట నుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసితిని. దావీదుతో నేను అబద్ధమాడను. ఇట్లు సెలవిచ్చియుండియు నీవు మమ్ము విడనాడి విసర్జించియున్నావు. నీ అభిషక్తుని మీద నీవు అధిక కోపము చూపియున్నావు. నీ సేవకుని నిబంధన నీకసహ్యమాయను. అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరిచియున్నావు. అతని కంచెలన్నీయు నీవు తెగగొట్టియున్నావు. అతని కోటలు పాడుచేసియున్నావు. త్రోవను పోవు వారందరూ అతన్ని దోచుకొనుచున్నారు. అతడు తన పొరుగువారికి నిందాస్పదుడాయను. అతని విరోధుల కుడిచేతిని నీవు హెచ్చించియున్నావు. అతని శత్రువులందర్నీ నీవు సంతోషపరిచియున్నావు. అతని ఖడ్గము ఏమీయూ సాధింపకుండా చేసియున్నావు. యుద్ధమందు అతన్ని నిలువబెట్టకున్నావు. అతని వైభవమును మాన్పియున్నావు. అతని సింహాసనమును నేల పడగొట్టియున్నావు. అతని యవ్వన దినములను తగ్గించియున్నావు. సిగ్గుతో అతన్ని కప్పియున్నావు. యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలే మండును? నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము. ఎంత వ్యర్థముగా నీవు నరులనందర్నీ సృజించియున్నావు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? ప్రభువా, నీ విశ్వాస్యత తోడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన తొల్లిట్టి నీ కృపాతిశయములెక్కడా? ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకొనుము. బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకొనుము. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా, నిత్యము స్తుతి నొందునుగాక. ఆమెన్, ఆమెన్.